ఇప్పుడే కోయంబత్తూర్లో బస్ దిగాం. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేస్తా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్. ఇప్పుడు రూమ్ ఎతుకుతున్నాం. మేమైతే హోటల్ సిటీ పార్క్లో స్టే తీసుకుందాం అని వెళ్తున్నాం. చూడాలి. ఇప్పుడే రూమ్కి వచ్చాం. కాసేపు పడుకోవాలి, మాకు నిద్ర సరిపోలా. ఇప్పుడైతే టైం 5 అయింది. రైట్. లెగిసే వాళ్ళరా. ఇప్పుడే ఫ్రెష్ అయ్యాం అందరం. ఇప్పుడైతే టిఫిన్ చేసేసి ఇక్కడ దగ్గరలో ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉందంటే వెళ్తున్నాం. అందరం మళ్ళా వాన పడుతుంది బయట, అందుకని అందరం మళ్ళా షర్ట్స్ తీసేసి హుడ్డీలు వేసుకొని బయటకు వచ్చాం. భయ్యా రైట్. పొంగల్ ఎలా ఉంది? పని దోశ ఎలా ఉంది? రేట్ ఎంత? 100 రూపాయలు పడతా. ఫనీ టీ ఎలా ఉంది? కల్తీ టీ పౌడర్ ఇది. వీడికి అయ్యే ఉండవు, ఏదైనా గుండ్రాయి. ఏంది అందరూ ఎట్లా నడుతున్నారు? బరువు నా బరువు రోహిత్ మీద వేసా. ఇద్దరు బరువు నా మీద ఇప్పుడే మాల్కి తెచ్చారు. అంతా కొనేద్దామని రోహిత్ అయితే ఇవాళ ఒక 10K షాపింగ్ చేస్తాడంట. చెన్ను ఏ పదంలో దిరే ఆకులు ఉన్నాయి. రోహిత్ నువ్వేం షాపింగ్ చేస్తున్నావు ఇప్పుడు? మొత్తం షాప్ కొనేద్దాం అనుకుంటున్నాను. ప్రాబ్లం నాగా టైలా కొంటున్నావా? ఏ ఎలా ఉందంట? డబ్బులు ఎంత ఉన్నాయి? ఓ 10 రూపాయలు చూపింది జేబులో నుండి. ఓకే, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. నెట్ ఉందా? ముందు బ్యాలెన్స్ నెట్టే లేదు. బ్యాలెన్స్ లేదు వీడికి. ఇప్పుడే ఫుడ్ కోర్ట్కి తెచ్చాడు రోహిత్. పొద్దునే తిన్నాయన్నీ అప్పుడే అరిగిపోయినాయి. ఇందాక స్వీట్ కార్న్ తిన్నాడు, అది కూడా అరిగిపోయింది. విత్ ఇన్ సెకండ్స్. ఒక లోపల గ్రైండర్ ఉండిద్ది అనమాట, మొత్తం 1 లక్షల్లో. ఇప్పుడు ఏం తింటావు రోహిత్? ఎవరికి పిచ్చేది? ఫనీయేగా. వాడి ఫోన్లో బ్యాలెన్స్ కూడా లేదు, వాడిని అడిగావు. ఇప్పుడు నాగాని రోహిత్ నిద్ర లేపుతున్నాడు. వీడు ఎప్పుడు నిద్ర లేపినా మనిషి ఉలిక్కి పడతాడు చూడండి. అదిగోండి చెప్పారా, ఎప్పుడు లేపిలా, ఎవరు లేపిలా. నాగాని అయితే మళ్ళా నిద్ర లేపుతున్నావు. ఇది రౌండ్ 2. వెళ్ళరా. అది మళ్ళా మేమైతే కార్ రెంట్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడు లైసెన్స్ నాదే అయినా కానీ అగ్గలేదు. వీడు ఇంకా పడుకొని అన్నాడు. వీడిని 3rd అటెంప్ట్ అనమాట. ఇప్పుడు మళ్ళా లేపుతున్నాం, చూడండి ఎలా ఉలిక్కి పడతాడు. అది ఈసారి ఉలిక్కి పడలా. ప్లాన్ ఫెయిల్డ్.
ఇప్పుడే కార్ రెంట్కి తీసుకున్నాం. బెలీనో అయితే రెంట్కి తీసుకున్నాం ఈ 2 డేస్కి. ఊటీ అండ్ ఈషా టెంపుల్కి వెళ్తాం. ఇప్పుడైతే 7కి ఈషా టెంపుల్లో లైట్ షోకి వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ టైం 6 అయిపోయింది. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోయి ఈషా టెంపుల్కి వెళ్తామే. టైం 6:10 అయింది. ఈషా టెంపుల్ షో వచ్చేసి 7కే స్టార్ట్ అయ్యేది. మేము ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి 22 కిలోమీటర్స్ దాకా ఉంది. ఇంకా 7 కల్లా అక్కడికి రీచ్ అయిపోవాలి ఫాస్ట్గా. లేట్ అయిపోయింది రెడీ అయ్యేసరికి. సో ఇప్పుడు ఇంకా గోయింగ్. ఇప్పుడే పార్కింగ్లోకి వచ్చాం. ఇదైతే స్టార్ట్ అయిపోయింది. ఒక 1 మినిట్ అయింది స్టార్ట్ అయ్యి. సో లేట్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి పరిగెత్తుకుంటా. ఇప్పుడు ఫాస్ట్ కార్ పార్క్ చేసి ఫుల్లీ రెయిన్ స్టార్ట్ అయింది. చూడండి అందరు ఎలా పరిగెడుతున్నారు. ఫుల్ వాన పడితే జనాలందరూ ఎటు పడితే అటు పరిగెత్తారు. వాళ్ళిద్దరు అయితే అసలు తప్పియారు, ఎడిపోయారు కూడా అర్థం కావట్లా. ఫోన్ ఎత్తట్లా, ఎత్తుక్కోవాలి. క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది, మామూలుగా లేదు అసలు. క్రౌడ్ అయితే అరౌండ్ ఒక 10,000 పీపుల్ దాకా ఉన్నారు. కనపట్టలేదు కానీ చాలా ఫుల్ క్రౌడ్ ఉంది ఇవాళ సండే అయ్యేసరికి. కానీ మిస్ అయిపోయాం అనుకున్నాం కానీ ఫ్రెండ్స్ సూపర్ అసలు. లక్ కలిసి వచ్చింది బాగా. షాపింగ్ చేయటానికి అయితే ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఆదియోగి టీ-షర్ట్స్ స్టాట్యూస్ అమ్ముతున్నారు ఇక్కడ చిన్నవి. ఒకటి తీసుకొని వెళ్దాం. ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కానీ అవన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఐస్ క్రీమ్స్, ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే లేడీస్ క్లోత్స్ ఉన్నాయి, చిన్నపిల్లలవి టాయ్స్ కూడా ఉన్నాయి. నేనైతే చిన్న ఆదియోగి స్టాట్యూని తీసుకున్నా. ఇదైతే 100 రూపీస్ పడింది. నాగైతే వాళ్ళ అక్కకి షాపింగ్ చేస్తున్నాడు. ఫుడ్ అయితే బాగానే ఉంది. ఎంత ఆస్వాదిస్తా తింటున్నావు. ఏం ప్లే చేయాలి? టైం 9 అయింది. లైట్స్ కూడా ఆఫ్ చేసి క్లోజ్ చేసేసారు. వీళ్ళు ఇప్పుడే ఫోటోషూట్ స్టార్ట్ చేశారు. 9-10 అయింది. ఇంకా క్లోజ్ చేసేసారు. విజిల్ వేసి పంపించేస్తున్నారు. ఇంకా ఇప్పుడైతే రూమ్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళటానికి ఒక 1 అవర్ పట్టిద్ది. కనపడుతుంది ఇంకా వాడి ఫోటోషూట్ ఇంకా అవ్వాలా. ఇదే ఎంట్రన్స్. ఇందాక ఫాస్ట్గా వచ్చాం కాబట్టి వీడియో తీయలేదు. అదే ఎంట్రన్స్. ఇంక ఇప్పుడు రూమ్లో పడుకోవడమే. రేపైతే మార్నింగ్ 5కి లెగవాలి. 5కి లెగిసి ఇంకా ఊటీ కున్నూరుకి స్టార్ట్ అయిపోవాలి.